అందరికీ నమస్కారం. ఈరోజు మనం మీన రాశివారికి జూలై 23, 24, 25, 26 తేదీలలో జరిగే ముఖ్యమైన పరిణామాలను తెలుసుకుందాం. మీన రాశివారు చాలా అదృష్టవంతులు. ఈ 4 రోజులలో 4 గొప్ప శుభవార్తలు వినబోతున్నారు. ఈ 4 రోజులు ఒక దేవత అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాల నుండి ఆమెనే మిమ్మల్ని కాపాడింది. మీకు తగిన ఆటంకాలను దూరం చేసింది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి. ఈ 4 రోజుల్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీన రాశివారి స్వభావం గురించి చెప్పాలంటే మీన రాశివారిలో చాలా మంచి గుణాలు ఉంటాయి. వీరికి తెలివితేటలు ఎక్కువ. ధైర్యం కూడా అధికంగా ఉంటుంది. ఎలాంటి కష్టం వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా వారు దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. నిజానికి ఇప్పటివరకు కూడా వారు కష్టపడుతూ పెరిగారు. ఎన్నో కష్టాలను అనుభవించారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు. కుటుంబ బాధ్యతలు వీరిపై ఎక్కువగా ఉంటాయి. అందుకే వారు ఎంతో కష్టపడుతుంటారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. గ్రహస్థితి వల్ల ఫలితాలు మీ రాశికి గురుడు అధిపతి కావడం వల్ల ఈ 4 రోజుల్లో అదృష్టం దయచేస్తుంది. ఏ పని చేసినా వారికి మంచి లాభాలు వస్తాయి. గ్రహాల బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఆగపోయిన పనులన్నీ పూర్తవుతాయి. జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు జరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. శుభవార్తలు వస్తాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీన రాశివారి మంచి లక్షణాలు మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు చెప్పడం మీకు ఇష్టముండదు. ఎవరైనా సరే మీరు ముఖం మీదే నిజాయితీగా మాట్లాడతారు. దానివలన చాలామంది మిమ్మల్ని ఇష్టపడతారు. ఒక్కోసారి మీరు చెయ్యని పనులకు మాట పడతారు. కొందరి మాటలు నమ్మి మోసపోతుంటారు. తర్వాత బాధపడతారు. జీవితంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా మీతో ఒక దేవత ఎప్పుడూ ఉండేది. ఈ 4 రోజుల్లో ఆ దేవత అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగపోతాయి. మీన రాశివారికి ఈ 4 రోజుల్లో జీవితమే మారబోతుంది. ఆ దేవత అనుగ్రహం వల్ల ఆశ్చర్యకరమైన పరిణామాలు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పటివరకు మీరు పడిన కష్టాలు, అనుభవించిన బాధలు అన్నీ ఒక్కొక్కటిగా తొలగపోతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఆగపోయిన పనులన్నీ ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. జీవితంలో ఉన్న ఇబ్బందులు, చికాకులు, అప్పుల బాధలు కూడా విముక్తి పొందుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. సంతోషం, ఆరోగ్యం, ఆనందం ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో అడుగుపెడతాయి. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆమె మీకు తెలియకుండానే ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాల నుండి కాపాడింది. ఎన్నో ఆటంకాలను దూరం చేసింది. ఆమె ఎవరో తెలుసుకోవడం కన్నా ఆమెను మనస్ఫూర్తిగా నమస్కరించడం గొప్ప విషయం. ఈ 4 రోజుల్లో ఆమె అనుగ్రహం మీ జీవితాన్ని వెలుగుతో నింపుతుంది. మీకు జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలనే తపన ఉంటుంది. ఎవరికీ అన్యాయం చేయరు. అందరూ బాగుండాలని ఆశిస్తూ జీవిస్తారు. మీ జీవితం గురించి ఎంతైనా ఆశయాలు ఉంటాయి. మీరు గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అవే మీరు విజయానికి వేసిన అడుగులుగా మారతాయు. మీ రాశికి మొత్తం 9 పాదాలు ఉన్నాయి. పూర్వాభాద్ర, 4వ పాదం ఉత్తరాభాద్ర, 1, 2, 3, 4 పాదాలు రేవతి, 1, 2, 3, 4 పాదాలు ఈ నక్షత్రాల వారికి ఇప్పుడు కాలం పూర్తిగా అనుకూలంగా మారుతుంది. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన ఫలితం ఇప్పుడు మీ చేతుల్లోకి రాబోతుంది. ప్రేమ విషయంలో కూడా మీరు ప్రేమను ఎంతో గౌరవంగా చూస్తారు. ఎవరినైనా ప్రేమిస్తే ఆ వ్యక్తిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక బలంగా ఉంటుంది. మీరు ప్రేమించినవాళ్ల కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్లకు ఏ కష్టం వచ్చినా వారికి తోడుగా నిలబడతారు. అయితే కొంతమంది మీ మంచితనాన్ని దుర్వినియోగం చేస్తారు. మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు నిజాయితీగా ఉండటాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ తోడుగా ఉండకపోవచ్చు. కాని దేవుడు మాత్రం మీ వెంట ఉంటాడు. ఈ 4 రోజుల్లో కాలం మీతో ఉంది. మీ ఆశలు నిజమవుతాయి. మీ జీవితం మారుతుంది.
మీ కష్టాలు తొలగపోతాయి. మీ సంపాదన పెరుగుతుంది. ఇది ఒక మార్పు గల కాలం. దాన్ని గౌరవించండి. ఆ దేవతను స్మరించండి. భక్తితో ముందుకు సాగండి. ఇప్పటినుంచే మంచి రోజులు వస్తాయి. ఈ 4 రోజుల్లో ఒక దేవత వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. వారి కలలు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. వారి పనికి మంచి ప్రమోషన్లు లభిస్తాయి. ఆ దేవత ఎవరో కాదు, సాక్షాత్తు మీ కులదేవత. ఈ 4 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఏ రూపంలోనైనా మీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. ఒక్కసారి మనస్సులో మీ కులదేవతను స్మరించండి. మీకు తగలే అడ్డంకులను ఆమె దూరం చేస్తుంది. ఎప్పుడూ మీపై దృష్టి ఉంచి ఉంటుంది. మీ కులదేవత ఎవరో మీకు బాగా తెలుసు. కాబట్టి ఈ 4 రోజుల్లో ఇంటిని శుభ్రంగా ఉంచండి. మీ కులదేవతను ప్రార్థించండి. దాని వలన అఖండ అదృష్టం మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. దరిద్రం పూర్తిగా పోతుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు తొలగపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆగపోయిన డబ్బు తిరిగ వస్తుంది. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఏ ఆపద వచ్చినా ఒక్కసారి మీ కులదేవతను తలుచుకోండి. ఆమె ఎప్పుడూ మీతో ఉంటారు. మీకు తోడుగా ఉంటారు. మీ ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తారు. కాబట్టి మీ కులదేవతను ఎప్పుడూ మరవకండి. మీనరాశి వారికి మాటమీద నమ్మకం ఎక్కువ. ఎవరికైనా మాటిస్తే చివరి వరకు నిలబెట్టుకుంటారు. మీకు పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలని అనుకుంటే అది పూర్తి చేసేదాకా వదిలిపెట్టరు. బయట నవ్వుతూ ఉంటారు. కాని లోపల చాలా బాధలు మోస్తారు. ఒంటరిగా ఉండి మనస్సులో ఎంతో బాధతో పోరాడతారు. మీ మనస్సు చాలా బలమైనది. కాని గాయపడితే త్వరగా మానదు. ఎవరైనా మోసం చేస్తే వారిని మళ్ళీ నమ్మరు. మంచివారికి మంచిగా ఉంటారు. కాని చెడ్డవారిని అస్సలు సహించలేరు. విలువలేని చోట ఒక నిమిషం కూడా ఉండలేరు. మీనం రాశివారు ఎవరైతే సంతానం లేదా వివాహం కోసం ఎదురుచూస్తున్నారో వారికోసం ఈ పరిహారాన్ని తప్పకుండా ప్రయత్నించండి. దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది. వివాహయోగం ప్రాప్తిస్తుంది. ఈ 4 రోజుల్లో ముందుగా జూలై 23న గ్రహస్థానాలను బట్టి మీన రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాల రోజు. కుటుంబంలో ప్రేమాభిమానాలు కాస్త నెమ్మదిగా నడుస్తాయి. పెద్దలతో మాట్లాడేటప్పుడు శాంతంగా ఉండాలి. అవసరమైన చోటే మీ అభిప్రాయం చెప్పాలి. ఆర్థికంగా మధ్యస్థంగా ఉంటుంది. కొంత ఆదాయం వచ్చినా అదే సమయానికి ఖర్చులు కూడా ఎదురవుతాయి. అవసరమైన పనులకే డబ్బు వినియోగించాలి. ఆరోగ్యపరంగా కొంత అలసటగా అనిపించవచ్చు. తలనొప్పులు, ఒత్తిడి ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా విశ్రాంతి తీసుకోవాలి. ప్రేమ విషయాల్లో సున్నితంగా వ్యవహరించాలి. సంభాషణలో స్పష్టతతో ఉండాలి. ఊహలమీద ఆధారపడకూడదు. వివాహం కుదిరేవారు ఈ రోజు మాట్లాడిన మాటల్లో సంయమనం పాటించాలి. స్నేహితుల మాటల వల్ల కొన్ని అపార్థాలు రావచ్చు. వాటిని ఎత్తి పట్టుకోవద్దు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు తూలనివ్వకండి. మాటల విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపారవేత్తలకు ఈ రోజు కాస్త మెరుపులా ఉంటుంది. కొత్త కాంట్రాక్ట్ గాని, కొత్త కస్టమర్లగాని సమాచారం రావచ్చు. అవసరం లేని పెట్టుబడుల నుంచి దూరంగా ఉండండి. విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత కాస్త తక్కువగా ఉంటుంది. స్నేహితులతో సమయాన్ని చాలా ఖర్చు చేసే అవకాశముంది. పాఠశాలలో శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు అనివార్యమైతే ప్రణాళికతోనే వెళ్ళాలి. ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజు 2 మంచి విషయాలు వినే అవకాశముంది. ఒకటి కుటుంబానికి సంబంధించినది, మరొకటి ధనానికి సంబంధించినది. శరీరానికి బలహీనత అనిపిస్తే వ్యాయామం చేయడం మంచిది. ప్రాణాయామం, మానసిక శాంతి కోసం ధ్యానం చేయడం ఉపయోగపడుతుంది. పరిహారంగా ఈ రోజు పసుపు రంగు వస్త్రం ధరించండి. గురువారానికి సంబంధించి దానం చేయడం శుభఫలితాలు ఇస్తుంది. ఓం నమో నారాయణాయ అని 11 సారలు జపించండి. ఈ రోజు ధైర్యంతో, శాంతితో ముందుకు సాగితే శుభఫలితాలు మీవే అవుతాయి. గ్రహస్థితిని బట్టి జూలై 24న మీన రాశివారికి అనేక రంగాల్లో మిశ్రమ ఫలితాలు కనిపించబోతున్నాయి. చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్న ప్రభావంతో కుటుంబ విషయాల్లో ఉదయం కొన్ని చిన్న అపోహలు తలెత్తే అవకాశముంది. కాని మధ్యాహ్నానికి సంబంధాలు కుదురుతాయి. గురుడెవుడు మేషరాశిలో ఉండటంతో ధనవ్యయాలు మెరుగ్గా నియంత్రణలో ఉంటాయి. కొన్ని ఆకస్మిక ఖర్చులు ఉండొచ్చు కాని ఆదాయ వృద్ధికి అవకాశాలు వస్తాయి.
ఆర్థికంగా లాభాల దిశగా ప్రయాణం సాగుతుంది. ముఖ్యంగా పెట్టుబడి సంబంధిత పనుల్లో మంచి పురోగతి ఉంటుంది. శుక్రుడు కర్కాటక రాశిలో ఉండటం వలన ప్రేమ సంబంధాలు మెల్లిగా ముందుకు సాగుతాయి. ప్రస్తుత ప్రేమ జీవితంలో స్పష్టత అవసరం ఉంటుంది. వివాహితులకు మాత్రం ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహంగా సంభాషించినప్పుడు అనుబంధాలు బలపడతాయి. పర్యటనల కోసం ఈ రోజు అనుకూలం కాదు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులకు చిన్న చిన్న గందరగోళాలు తప్పవు. పాత సిలబస్ మళ్లీ చదవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. శరీరంపై శని ప్రభావం ఎక్కువగా ఉండడం వలన అలసట లేదా నిద్రలేమి కావచ్చు. శరీరాన్ని శ్రద్ధగా చూసుకోవాలి. సాయంత్రం కల్లా ఒక మంచి వార్త రావచ్చు. ముఖ్యంగా మీ కుటుంబంలో ఎవరికైనా మంచి అవకాశాలు రావచ్చు. ఇటీవల చేసుకున్న ప్రయత్నానికి ఫలితం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు లోపలి శక్తిని నమ్మి ముందుకు సాగితే రోజు సంతృప్తిగా ముగుస్తుంది. పరిహారంగా హనుమాన్ చాలీసా పాటించాలి. మాంసాహారం తగినంత తగ్గించి ఉదయాన్నే సూర్యునికి జలాభిషేకం చేయడం మంచిది. శుభఫలితాల కోసం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించాలి. జూలై 25 చంద్రుడు దశమస్థానంలో మకర రాశిలో సంచరిస్తున్నాడు. రవి బుధుడు కర్కాటకంలో, శుక్రుడు మిథునంలో, శని రాహువులు మేషరాశిలో, కుజుడు వృషభంలో ఉన్నందున మీనరాశి వారికి జూలై 25న మంచి స్థిరత కనబడుతుంది. గృహ పరిస్థితుల్లో మితమైన ఆనందం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో తేలికపాటి అభిప్రాయ భేదాలు ఉన్నా వాటిని ప్రేమగా పరిష్కరించగలుగుతారు. ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా కొంత మిశ్రమ పరిస్థితి ఉంటుంది. అనుకోని ఖర్చులు తప్పవు. ధన లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్న ఉద్దేశమున్నా ఆలోచించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఆదాయ పరంగా మితమైన ఆదాయం వస్తుంది. కొత్త అవకాశాలు ఆశించినంత వేగంగా రాకపోయినా ప్రస్తుతం ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. ప్రేమ విషయాల్లో చక్కటి సమన్వయం అవసరం. కొన్ని సంఘటనలు మీ మనస్సులో అనుమానాలు కలిగించే అవకాశముంది. ప్రశాంతతతో మాట్లాడటం అవసరం. ఒకరి మనస్సులోని భావాలను మరొకరికి పూర్తిగా వివరించగలిగితే బంధం బలపడుతుంది. వివాహ విషయాల్లో సానుకూల పరిణామాలు కనిపిస్తాయి. ఇంట్లో పెళ్లి సంబంధాలపై చర్చలు సాగే అవకాశం ఉంది. పెళ్లైన వారికి జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో ఒప్పందాలు అవసరం. ప్రయాణాలు అనివార్యంగా ఉంటే ఉదయం వ్యవధిలో చేయడం మంచిది. రాత్రివేళ ప్రయాణాలు తప్పించే ప్రయత్నం చేయాలి. శారీరక దౌర్బల్యం ఉండే సూచనలున్నాయి. విద్యార్థులకు ఈ రోజు చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి. గురువుల సహాయం అందుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఎక్కువ సమయం కేటాయించి ప్రణాళికగా చదవాలి. మొత్తంగా ఈ రోజు మీకు స్థిరత అవసరం. అనవసర ఆందోళనల నుంచి దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక అధ్యాసం శాంతిని ఇస్తుంది. జూలై 26 చంద్రుడు కర్కాటక రాశిలో ఉండటం వల్ల మనసులో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడే అవకాశం ఉంది. తల్లిదండ్రులతో కాలక్షేపం చేయడం వల్ల మానసికంగా శాంతి లభిస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమాభావం పెరుగుతుంది. కొంతకాలంగా చికాకుగా మారుతున్న కుటుంబ సమస్యలకు పరిష్కారం కనపడుతుంది. ఆర్థికంగా ఈరోజు నియంత్రిత ఖర్చులు చేయాల్సిన అవసరం ఉంది. అనవసర వ్యయాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కానీ చిరకాలంగా నిలిపివేసిన అప్పుల విషయాల్లో ఊరట దొరకే అవకాశం ఉంది. ఆదాయం పరంగా ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగవర్గానికి చిన్న మొత్తంలో ప్రోత్సాహక వేతనం లేదా అదనపు లాభాలు రావచ్చు. వ్యాపారవర్గానికి దీర్ఘకాలిక కస్టమర్ల నుంచి మంచి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ విషయాల్లో ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాస్త అహంకారం లేదా భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంయమనం పాటిస్తే సంబంధం మరింత బలపడుతుంది. పెళ్లి విషయాల్లో కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆలోచనల మార్పు జరగవచ్చు. గతంలో ఆసక్తి చూపిన సంబంధం తిరిగి చర్చకు వచ్చే అవకాశం ఉంది. వధూవర పరిచయాల్లో ఓ మంచి సంబంధం చూడవచ్చు. ప్రయాణానికి అనుకూలమైన రోజు కాదు. ముఖ్యంగా నీటి ప్రదేశాలకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. వాహన ద్వారా ప్రయాణాలు జాప్యాలు, అసౌకర్యాలు కలిగించవచ్చు. విద్యార్థులకు ఈరోజు తక్కువ స్థాయిలో దృష్టి నిలిపే సామర్థ్యం కనిపించవచ్చు. కానీ కళాత్మక విద్యలో ఉన్నవారికి ఇది మంచి రోజు. శిక్షణార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు తమ స్థిరతతో ముందుకు సాగగలరు. ఈ 4 రోజుల్లో మీనరాశివారికి వినబోయే 2 ముఖ్యమైన శుభవార్తలు. 1. కుటుంబంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యకు ఓ మంచి పరిష్కారం కనిపించబోతుంది. ఇల్లంతా హాయిగా, శాంతిగా మారుతుంది. ప్రత్యేకంగా పెద్దవారి ఆశీస్సులతో కొత్త ఆరంభం చేయబోతున్న అవకాశం ఉంటుంది. 2. ఆదాయంలో ఊహించని వృద్ధి జరగబోతుంది. పాత పెట్టుబడుల నుంచి గాని, అనుకోని సాయం గాని వస్తుంది.
ఈ ఊహించని ఆదాయంతో ఒక ముఖ్యమైన బాధ్యతను తీర్చగలుగుతావు. ఈ 2 శుభవార్తలు నీ మనస్సుకు ధైర్యాన్ని ఇస్తాయి. అవి కొత్త ఆత్మవిశ్వాసానికి దారితీస్తాయి. మీనం రాశి శుభ సూచనలు: శక్తివంతమైన పరిహారాలు 5 లేదా 9 గురువారాలు, రావి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించండి, మొత్తం 11 ప్రదక్షిణాలు చేయండి. దాని వలన త్వరలోనే సంతానం కలుగుతుంది, వివాహ యోగం తప్పక ప్రాప్తిస్తుంది. మీనం రాశివారు, మీకు వీలైతే ఈ 4 రోజులలో ఏదైనా ఆహారం దానం చేయండి. దాని వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగపోతాయి, అడ్డంకులు తరుగుతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి, డబ్బు లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. అందుకే ఈ 4 రోజులు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ గొడవలు పడకండి, మౌనంగా ఉండడం చాలా మంచిది. మీ కుటుంబ విషయాలను ఎవరితోనూ పంచుకోకండి. ఈ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే మీపై కుళ్ళు ఎక్కువగా ఉంటాయి. మీరు మంచిగా బ్రతికితే దాన్ని ఓర్వలేని వారు కూడా ఉంటారు. అలాంటివారు మీరు కింద పడిపోవాలని ప్రయత్నిస్తారు. కాబట్టి శాంతంగా ఉండండి. ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీకు ఇబ్బందులు వచ్చే అవకాశముంది, మీ అదృష్టం కూడా అడ్డుపడవచ్చు. కాబట్టి ఈ 4 రోజులు ఎవరితో మాట్లాడినా సున్నితంగా, శాంతియుతంగా వ్యవహరించండి. మీరు కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి. దాని వలన మంచి ఫలితాలు, లాభాలు, అడ్డు తొలగిన మార్గం కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.